కైపు వైపా మాదక ద్రవ్యాలిచ్చే మత్తు వైపా దారి తెన్ను లేని చిమ్మ చీకటి వైపా ఓ యువత నీ గమ్యమెటు నవమాసాలు నిన్ను మోసి తన ప్రతిరూపంగా జన్మనిచ్చి కంటి పాపలా నిన్ను కాచిన తల్లి ప్రేమకి విలువే లేదా తన నెత్తురు పణం పెట్టి డబ్బు కట్టలు మూటగట్టి నీ చదువుకి కట్టబెట్టిన తండ్రి త్యాగం గుర్తే లేదా కట్టుబాటులు విడబడి తడబడిపోయిన నడవడి దిగజారిపోయిన వడివడి జీవితమయ్యే గడిబిడి ఓ యువత నీ గమ్యమెటు చేరవలసిన గమ్యం చేజారిపోయే ఉరకలేసే యౌవనం మూడు వారిపోయే కన్నవారి ఆశలన్నీ ఆవిరైపోయే నూరేళ్ల జీవితం నేల రాలిపోయే నేల రాలిపోయే ఓ యువత మత్తు మందులింకా ముట్టవద్దు నీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దు నీ ప్రతి అడుగు ప్రతిభకి అద్దం పట్టు నువ్వు చేరే గమ్యానికి ఆకాశమే హద్దు ఆకాశమే హద్దు సినీ నటుడు కృష్ణసాయి గారు మాదక ద్రవ్య పదార్థాల మీద యువతను మేల్కొల్పేటువంటి ప్రయత్నం అవుతుందో ఇది చాలా ప్రశంసనీయమైనటువంటి. ఎందుకంటే అనేకమైనటువంటి కుటుంబాలు భవిష్యత్తు ఉన్నటువంటి గొప్ప జీవితాన్ని యువతీ యువకులు ఈరోజు ఈ మాదక పదార్థాలకు బానిసలై వాళ్ళు జీవితాన్నే వ్యర్థం చేసుకుంటున్నారు. నిరాశ నిస్పృహలతోటి ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా
కుటుంబంలో ఒక నైరాశ్యాన్ని కలిగించి వాళ్ళు తమ ఆరోగ్యానికి, సమాజం యొక్క ఆరోగ్యానికి కూడా హానికరంగా అవుతున్నారు. కాబట్టి ఈ మాదక ద్రవ్యాల యొక్క వ్యాపారం మీద, రవాణా మీద ఒకవైపు ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎంత పెద్దవారైనా వాళ్ళ మీద చర్యలు చేపట్టేటువంటి ఒక సాహసంతో ప్రభుత్వాలు ముందుకు రావాలి. అలాగే అనేకమైనటువంటి సేవా సంస్థలు, సామాజిక సంస్థలు, NGOs, మన కృష్ణసాయి గారు లాంటి వ్యక్తులు కూడా ముందుకొచ్చి యూనివర్సిటీస్లలో, కాలేజెస్లలో, స్కూల్స్లలో యువతలో ఒక స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ముందు ఒక లక్ష్యాన్ని, వాళ్ళ ముందు ఒక భవిష్యత్తును నిర్మించాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యం తల్లిదండ్రులు పిల్లల్ని ఆత్మీయతతో పెంచడం, యువత అయిన తర్వాత కూడా వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, వారితో సమయాన్ని గడపడం, కేవలం వ్యాపారము డబ్బునే కాకుండా పిల్లలను కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఆ రకమైనటువంటి వాతావరణం కుటుంబంలో నిర్మాణం కావాలని నేను తప్పకుండా కోరుకుంటూ, కృష్ణసాయి గారి యొక్క ప్రయత్నం తప్పకుండా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.